ఏపీ అసెంబ్లీలో గతంలో టీడీపీ నాయకురాలు అనిత వైసీపీ నాయకురాలు రోజా మధ్య మాటల యుద్ధం ఎవరూ మర్చిపోలేరు. ఈ ఇద్దరు లేడీ లీడర్స్ మధ్య డైలాగ్ వార్ అప్పట్లో ఏపీలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో రోజా నోరు జారి అనితపై దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో తిట్టిపోశారు. దీంతో రోజాను ఒక ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రోజా విమర్శలకు అనితనే కౌంటర్స్ ఇచ్చేవారు. తెలుగు మహిళా అధ్యక్షురాలి హోదాలో రోజా విమర్శల్ని తిప్పికొట్టారు. అదే సమయంలో వైసీపీ వైఫల్యాలను ఎండగట్టారు. అప్పట్లో వైసీపీకి రోజా ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు. ఇప్పుడు అనిత టీడీపీకి ఫైర్ బ్రాండ్ గా మారారు. దీంతో ఈసారి ఆమెను మంత్రి పదవి వరించింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో దళిత వర్గానికి చెందిన అనితను నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వంగలపూడి అనితకు కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక భారీ వ్యూహముందనే టాక్ అప్పుడు వినిపించింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా లక్ష్యంగా అనితకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరిగింది. అప్పటికే టీడీపీలో అనిత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. గతంలో అసెంబ్లీలో రోజా టీడీపీపై విమర్శలు చేసిన సమయంలో అనిత ధీటుగా స్పందించేవారు. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రోజా దూకుడు మరింత పెంచారు. దీంతో రోజా వంటి వారికి ధీటుగా మాటలతో సమాధానం చెప్పాలంటే అనితనే కరెక్ట్ అని భావించిన చంద్రబాబు ఆమెకి కీలక బాధ్యత అప్పగించారు. విద్యావంతురాలైన వంగలపూడి అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోమారు అక్కడి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే రాష్ట్ర కేబినెట్లో స్థానం దక్కింది. పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా వైసీపీ అక్రమాలు అన్యాయాలపై చేసిన పోరాటానికి ఫలితంగా మంత్రి పదవి లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె సామాజిక వర్గం కూడా కొంతవరకు దోహదపడింది. చక్కటి వాక్చాతుర్యం, ఉన్నత విద్య, ధైర్యంగా మాట్లాడగల నేర్పు ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లుగా మారాయి. ఇకపోతే ఉమ్మడి విశాఖ జిల్లా సభవరంలో వంగలపూడి అప్పారావు, స్నేహలత దంపతులకు 1979 మార్చి 24న అనిత జన్మించారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు సభవరంలో చదువుకున్న ఆమె డిగ్రీ అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో చేరారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చేసి బీఈడీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంఈడీ చేశారు. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా పాయకరావుపేట మండలం గజపతి నగరం, నర్సీపట్నం మండలం వేములపూడి పాఠశాలల్లో పనిచేశారు. అనంతరం పదోన్నతిపై ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితురాలైన ఆమె 2014 ఎన్నికల్లో పోటీ చేసి 2828 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీలో చక్కటి వాక్చాతుర్యం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 2018లో టీటీడీ బోర్డు మెంబర్గా అనితకు అవకాశం వచ్చినప్పటికీ అప్పట్లో దానిపై వివాదం తలెత్తడంతో ఆమె ప్రమాణ స్వీకారం చేయకుండా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆమె కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి పాయకరావుపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా, అనంతరం పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులైన ఆమె పార్టీ తరపున ఎన్నో కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా వెరవకుండా సమస్యలపై పోరాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోమారు పోటీ చేసిన ఆమె 43,727 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో పాయకరావుపేట నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి లభించినట్లయింది.
గతంలో అసెంబ్లీలో అనితపై రోజా నోరు పారేసుకోవడం సంచలనంగా మారింది. అనితపై ఇష్టం వచ్చినట్లు రోజా దుర్భాషలాడి రోజాని ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో రోజా ఇంకాస్త రెచ్చిపోయారు. దీంతో రోజా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అనిత అనే అస్త్రాన్ని ప్రయోగించారు చంద్రబాబు. ఆమెకు తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టి రోజా నోటికి తాళం వేసేలా ప్లాన్ చేశారు. ఇక అప్పటి నుంచి అనిత రోజాతో పాటు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ టీడీపీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. సీఎం జగన్పై టీడీపీ నేతల ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టారు మంత్రి రోజా. టీడీపీ నేతలు కూడా రోజాపై అంతే ఘాటుగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈ మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది. టీడీపీ నేత బంగారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలు చేశారు. ఆమె క్యారెక్టర్పై నిందలు వేశారు. పర్సనల్ వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ అవి బయట పెడితే ఏమవుతుందో చూసుకోవాలంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. బండారు సత్యనారాయణను అరెస్ట్ చేశారు. ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే బండారు వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన మంత్రి రోజా మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఒక మహిళా మంత్రిని నీచంగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి రోజా కన్నీరు పెట్టుకోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇక రోజా ఏడవడాన్ని ఎద్దేవా చేశారు అనిత. అసభ్య పదజాలానికి కేరాఫ్ అడ్రస్సే రోజా అని విమర్శించారామె. మహిళలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీచ సంస్కృతిని తీసుకొచ్చిందే రోజా అని ఆరోపించారు అనిత. అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఆమె చేసిన విమర్శల వీడియోలను మీడియా ముందు ప్లే చేసి వినిపించారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి రోజా తనను కూడా ఎన్నోసార్లు అవమానించిందని చెప్పారు. అసెంబ్లీలో వెకిలి నవ్వులు నవ్వుతూ బాధపెట్టిన క్షణాలను తాము మరిచిపోలేదన్నారు. ఆనాడు మహిళ అనే విషయం రోజాకు గుర్తులేదా అని ప్రశ్నించారు. 4.5 ఏళ్లలో 1,20,000 మంది మహిళలు, ఆడపిల్లల వేధింపులకు గురైతే మంత్రి రోజాకు బాధ లేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదని గట్టిగా నిలదీశారు. మద్యపాన నిషేధం పేరు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని, అలాంటి నాయకుడిపై నోటికొచ్చిన విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు అనిత. మొత్తానికి ఇద్దరు లేడీ లీడర్స్ మధ్య పెద్ద డైలాగ్ వారే నడిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రజలు రోజాని చీ కొట్టారు, అనితకు జై కొట్టారు.